Hi, welcome back to our channel Srídhár Éditiøn. Okay. I know నేను వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుందని. సో నేను రీసెంట్గా యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి నేను లాస్ట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశానో చెక్ చేశాను. సో ఇక్కడ మీరే చూసుకున్నట్లయితే 133 డేస్ అవుతుంది నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి. నేనే షాక్ అయ్యాను. బట్ దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒక రీజన్ ఏంటి అంటే చాలా సింపుల్, నా మొబైల్ అనేది చాలా స్టక్ అవుతుంది. ఇది 3.5 years బ్యాక్ మొబైల్ అన్నమాట. సో మీరే అర్థం చేసుకోండి. అందుకే నేను ఫోటో ఎడిటింగ్స్ కూడా ల్యాప్టాప్లోనే ఫోటోషాప్లోనే చేస్తున్నాను. సో కొత్త మొబైల్ కొన్న తర్వాతనే కొంచెం రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి, అంతవరకు ఇలానే. కానీ మీరు ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు, నేను ఇన్ని రోజులు లేట్ చేసినందుకు, దిస్ వీడియో ఈజ్ గోయింగ్ టు బి వర్త్ ఇట్. ఇంగ్లీష్ ఏంట్రా? ఎందుకంటే ఈ వీడియోలో 100 ప్రీమియం మూడీ ప్రీసెట్స్ని అయితే ఇస్తున్నాను. కంప్లీట్ మూడీ ప్రీసెట్స్ అన్నమాట. నేను నిన్న ఒకరోజు మొత్తం ఈ ప్రీసెట్స్ కోసం అయితే టైం తీసుకున్నాను. వీటిని క్రియేట్ చేయడం, కలెక్ట్ చేయడం, కంప్లీట్గా ఎడిట్ చేయడం, సో కలర్ కరెక్షన్, ఎవ్రీథింగ్ ఒకరోజు మొత్తం అయితే టైం పట్టింది. సో వీటన్నిటిని కంబైన్ చేసి ఒక బండిల్గానైతే క్రియేట్ చేశాను, ఒక ప్యాక్గా క్రియేట్ చేశాను. 100 ఉంటాయన్నమాట ఎగ్జాక్ట్లీ ప్రీసెట్స్. ఇక ఈ ప్రీసెట్ డౌన్లోడింగ్ విషయానికి వస్తే చాలా సింపుల్. డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీకు ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది. పాస్వర్డ్ ఏంటో తెలుసుకోవాలంటే ఏం చేయాలో మీకే తెలుసు. ఒకవేళ తెలియకపోతే మళ్ళీ చెప్తా. సింపుల్. పాస్వర్డ్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడాలి. ఎందుకంటే ఈ వీడియోలో ఎక్కడో చోట ఆ పాస్వర్డ్ అనేది నేను రివీల్ చేస్తాను, ఆ పాస్వర్డ్ చెప్తాను. ఇప్పుడు ఈ ప్రీసెట్స్ ఏంటి అనేది నేను లైట్రూమ్లోకి వెళ్ళి చూపిస్తాను. ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా రావాలి కదా, అసలు ఈ ప్రీసెట్స్ ఏంటి, వాటి కలర్ టోన్స్ ఏంటి, ఇవి ఎలా ఉంటాయి అని మీకు కూడా ఒక ఐడియా వస్తుంది నేను చూపిస్తే. చాలా లేట్ అవుతుంది, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఓకే. సో నేను లైట్రూమ్ యాప్ అయితే ఓపెన్ చేస్తాను. ఒక పిక్చర్ అయితే తీసుకున్నాను, స్టాక్ ఇమేజ్. సో మేక్ షూర్ మీరు లైట్రూమ్ అప్డేటెడ్ వర్షన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ప్లే స్టోర్ అయినా పర్లేదు, మోడ్ ఏపీకే అయినా పర్లేదు, బట్ కొంచెం అప్డేటెడ్ వర్షన్ ఉంటే బెటర్. సో మీరు ప్రీసెట్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ ప్రీసెట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు 100 ప్రీమియం మూడీ ప్రీసెట్స్ బై శ్రీధర్ ఎడిషన్ అని ఆ నేమ్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు సైడ్కి చూసుకుంటే 100 అని ఉంటాయి, 100 ప్రీసెట్స్ ఎగ్జాక్ట్లీ. సో ఇలానైతే 100 ఉంటాయి మీకు. 1 2 3 4 5 అట్లా 100 అని నెంబర్స్ వేసి ఉంటాయి అన్ని. ప్రీసెట్ బై శ్రీధర్ ఎడిషన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ ప్రీసెట్ అన్నమాట. ఇవన్నీ కూడా కంప్లీట్ మూడీ ప్రీసెట్స్, గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాంటి కలర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, ఎక్కువ బ్రైట్ సాచురేటెడ్ కలర్స్ లైక్ గ్రీన్, బ్లూస్ కానీ, ఎందుకంటే మూడీ ప్రీసెట్స్ కాబట్టి కొంచెం డార్క్గా ఉంటాయి. సో ఇక్కడ మీరే చూసుకోవచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో నేను జస్ట్ మీకు అన్ని ప్రీసెట్స్ చూపిస్తాను, అంటే వీటి టోన్స్ ఎలా ఉంటాయి, వీటి కలర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయని. సో ఇలాంటి ఫేడెడ్ ప్రీసెట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అండ్ యాజ్ యూజువల్ మూడీ డార్క్ బ్లూ కూడా ఉంటుంది. అండ్ మధ్య మధ్యలో అన్ని మూడీ ప్రీసెట్సే కాకుండా మధ్య మధ్యలో కొన్ని లైట్ అండ్ ప్రీసెట్స్ అంటే బ్రైట్ ప్రీసెట్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే మరీ అంత డార్క్ ప్రీసెట్స్ కాకుండా కొంచెం ఆ పాప్ బ్రైట్ అండ్ ఎఫెక్ట్ ఇచ్చే ప్రీసెట్స్ కూడా మధ్య మధ్యలో కొన్ని ఉంటాయి, నేను యాడ్ చేశాను. సో అంటే లైక్ ఇలా అన్నమాట. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో నేను ఇప్పుడు దీన్ని వేరే ఫోటో కూడా అప్లై చేసి చూపిస్తాను, ఎందుకంటే ఒకటే ఫోటోకి చూపించడం మీకు కూడా బోర్ పడుతుంది. సో ఈ మూడీ ప్రీసెట్స్ స్పెషాలిటీ ఏంటంటే మనం కొన్ని మూడీ ప్రీసెట్స్ అప్లై చేసినప్పుడు ఇది కంప్లీట్గా ఆ లైట్ మోడ్ అనేది చేంజ్ చేసుకుంటుంది. సో ఇక్కడ నేను ఒక ప్రీసెట్ అప్లై చేశాను చూడండి. బిఫోర్ ఫోటోని అయితే ఇలా ఉండే డే మోడ్లో, అంటే కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్లో లైట్స్ కానివ్వండి, ఆ స్కైలో లైట్స్. సో ఇది లైక్ మార్నింగ్ తీసినట్టు అట్లా అయితే ఉంది ఫోటో. బట్ మనం ప్రీసెట్ అప్లై చేశాక కంప్లీట్ ఒక డార్క్ మోడ్లోకి వెళ్ళిపోయింది, లైక్ సాయంత్రం చీకటి అయినప్పుడు ఎట్లా ఉంటుందో సో అలాంటి ఎఫెక్ట్లోకి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ మీరే చూసుకోండి బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇట్లా కంప్లీట్గా మూడీ ఎఫెక్ట్ అనేది మన ఫోటో పైన అప్లై అయిపోతుంది డిఫరెంట్గా. సో ఇందులో కలర్ టోన్స్ ఉంటాయి, ఇలాంటి గ్రీన్స్ కానివ్వండి, అండ్ ఇలాంటి ఆరెంజ్ టోన్స్, బ్రౌన్ టోన్స్, అండ్ స్కై ఎఫెక్ట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీరే చూడండి ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్. మీరు జస్ట్ ఈ ప్రీసెట్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అన్ని ఫొటోస్కి ట్రై చేయండి. అన్ని ఫొటోస్కి ట్రై చేస్తే మీకు కూడా ఐడియా వస్తుంది ఏ ఫోటోకి ఎలా చేంజ్ అవుతుందని. సో ఇప్పుడు మనం ఇలాంటి ఫొటోస్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇలాంటి ఎఫెక్ట్ వస్తుంది. బట్ ఇప్పుడు మనం వేరే ఫొటోస్కి అప్లై చేస్తే ఎలాంటి ఎఫెక్ట్ వస్తుందని మీకు డౌట్ రావచ్చు. అంటే లైక్ నేచర్ ఫొటోస్ కానివ్వండి, ఏదైనా ఆబ్జెక్ట్ ఫొటోస్కి అలాంటివి. సో అందుకని చెప్పేసి నేను నార్మల్గా ఒక ట్రీస్ ఫారెస్ట్ ఇమేజ్ అయితే తీసుకున్నాను.
సో ఒక ప్రీసెట్ ఉంటే ఆ కలర్ టోన్ అన్నిటికీ సేమ్గా అప్లై కావాలని ఏం రూల్ ఉండదు. ఎందుకంటే మనం ఫోటో తీసిన లైటింగ్ కండిషన్ బట్టి, దాని బ్యాక్గ్రౌండ్, దాని కలర్ ఎఫెక్ట్ని బట్టి మనం అప్లై చేసిన ప్రీసెట్ కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా 100% అయితే అదే రాదు, బట్ సిమిలర్గానైతే వస్తుంది ఖచ్చితంగా. సో ఇక్కడ మీరే చూడండి, ఈ ట్రీస్కి కలర్ టోన్స్ అనేవి చాలా డిఫరెంట్గా చేంజ్ అవుతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే నేను ఇచ్చే ప్రీసెట్స్ మన ఫొటోస్కే కాకుండా ఎలాంటి ఫొటోస్కైనా కూడా వర్క్ అవుతుందని చెప్పడానికి మాత్రమే. సో మీరు ఎటువంటి ఫొటోస్కైనా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నేను ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది. మీరు కొన్ని ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోండి, నార్మల్గా స్టాక్ ఇమేజెస్ ఏవైనా డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇక పాస్వర్డ్ విషయానికి వస్తే చెప్పు. ఫస్ట్ నేను పాస్వర్డ్ చెప్పే ముందు ఒకటి చెప్తాను. ఏదో ఒకటి చెప్పు. ఏం లేదు, సింపుల్ ఒక లైక్ కొట్టండి. ఎంతసేపు భయ సింపుల్, జస్ట్ లైక్ 1 సెకండ్ ఇట్లా పోయి ఇట్లా లైక్ కొడితే అయిపోతుంది. లైక్ కొట్టేయండి చెప్తా. ఓకే. పాస్వర్డ్ ఏంటి అంటే, పాస్వర్డ్ ఈజ్ మై పాస్వర్డ్. నాకు అర్థం కాలేదు సార్. ఎస్, MYPASSWORD. మై పాస్వర్డ్ ఈజ్ ద పాస్వర్డ్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను, కన్ఫ్యూజ్ కాకండి. అన్నీ కూడా స్మాల్ లెటర్సే, MYPASSWORD. సింపుల్గా మై పాస్వర్డ్ అని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఎంటర్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? నాకు తెలుసు మీరు ఇలాంటి ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, ఎందుకంటే నేను ఎప్పుడు పాస్వర్డ్ పెట్టినా కొంచెం పాస్వర్డ్ రిలేటెడ్ పాస్వర్డ్సే పెడతాను. అండ్ ఇన్వాలిడ్ పాస్వర్డ్ వస్తుందని నాకు నిజంగా ఒక 3 నుంచి 4 వరకు రోజు మెసేజ్ చేస్తూనే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. మీకు దండం పెడతారు ఆయన, ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని వస్తే మీరు పాస్వర్డ్ని రాంగ్ ఎంటర్ చేశారని అర్థం. అంటే రాంగ్ అంటే మీరు రైట్ ఎంటర్ చేసి ఉంటారు, బట్ క్యాపిటల్ లెటర్స్ కాడ స్మాల్ లెటర్ కాడ క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేయడం వల్ల కొంచెం మిస్టేక్ అయ్యి ఇన్వాలిడ్ అని వస్తుంది. అంతే తప్ప నేను ఇచ్చిన ప్రీసెట్స్ ఫేక్ అలాంటిది ఏమి ఉండదు. నేను ఆల్రెడీ ప్రీసెట్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, డ్రైవ్లో అప్లోడ్ చేసి పెడతాను. జస్ట్ మీరు పాస్వర్డ్ తెలుసుకొని కరెక్ట్గా ఎంటర్ చేయడమే ఉంటుంది. అండ్ ఇప్పుడు పాస్వర్డ్ జస్ట్ మీకు ఒక వెబ్సైట్లో ఎంటర్ చేయాలంతే, జిప్ ఫైల్కి ఎలాంటి పాస్వర్డ్ ఉండదు, డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ ఏముంది, పోన్ వీడియో అయిపోయింది, కొంచెం లైక్ కొట్టుకోండి, మర్చిపోకండి. లైక్ ఓకే.